అమ్మలబ్బాయ ఏమి కావాలి ఏమిటి? ఎంటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కావాలి. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తప్ప పౌరహిత్యం చేసుకునే వాళ్ళు, వేతనం నేర్చుకునే వాళ్ళు పెళ్లిళ్ళకి పనికిరారా? మేము పెళ్లిళ్ళు చేయడానికి తప్ప పెళ్లిళ్ళు చేసుకోవడానికి పనికిరావా? అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకంటే పెళ్లి చేసుకునేది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే జీతాలు ఎక్కువ ఉంటాయి కదండి. ఏమిటి జీతాలు ఎక్కువ ఉంటాయా? అసలు వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలుసా నీకు? మొన్న ఆ మధ్యన డెసిషన్ వచ్చినప్పుడు గోడ చుట్టూ తిరిగిన వాళ్ళలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువ. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అవి. కానీ పౌరహిత్యము, వేదం నేర్చుకోవడం అలాంటిది కాదు. సృష్టి ఉన్నంతకాలం పురోహితుల అవసరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎవర్ గ్రీన్ ఉద్యోగాలు ఇవి. ఇంతోటి విదేశీ యానాలు చేయడానికో, విదేశాల్లో సెటిల్ అవడానికో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్ ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టి మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ధీటుగానే మాకు కూడా జీతాలు అవి ఇస్తున్నారు. అర్థమవుతోందా? వాళ్ళు చూడడానికి కూడా చాలా స్మార్ట్ గా ఉంటారు. స్మార్ట్ గా ఉంటారా? ఏ వాళ్ళు కూర్చుని చేసే ఉద్యోగాలకి కింద పొట్ట, నెత్తి మీద బట్ట రాదని నువ్వేనా నాకు రాసివ్వగలవా? అమ్మాయి నా పెళ్లి చేసుకునేప్పుడు చక్కగా మంచి మనసు ఉన్నవాడినో, చక్కగా మనం చూసుకునేవాడినో చేసుకోవాలి. కానీ ఫలానా ప్రొఫెషన్ వాడినే చేసుకుంటాను అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అవసరం లేదు, పౌరహిత్యం చేసేవాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. దేవుడికి అష్టోత్తరం చేయండి స్వామి, నాకు ఇది చెప్పినా మారరు కదా మీరు. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః. పెళ్ళి కావాలట, వరుడు కావాలట, బ్రాహ్మడే కావాలట. కానీ పౌరుహిత్యం చేసేవాడు, వేదం నేర్చుకున్న వాళ్ళు పనికిరారట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలట. ఏమిటి అర్థమవుతోందా? పౌరవృత్తి చేసుకునే వాళ్ళు ఎవరు పనికిరారట. వాళ్ళు అవసరమైతే వేరే ప్రొఫెషన్ వాళ్ళు ఎవరినైనా చేసుకుంటారు, కానీ పౌరహిత్యం చేసే వాళ్ళని మాత్రం చేసుకోరట. నిన్నే నమ్ముకుని నీ పూజలా చేస్తున్నందుకు ఇదో ఇది మాకు జరుగుతున్న సత్కారం. ఇదిగో అమ్మ తీసుకుని జాగ్రత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే పెళ్లి చేసుకుని తొందరగా దేశం దాటి వెళ్ళిపో అమ్మ. అవసరమైతే వేరే ప్రొఫెషన్ వాళ్ళు ఎవరైనా చేసుకో, కానీ పౌరహిత్యం చేసే వాళ్ళని మాత్రం చేసుకోకమ్మా, పాపం తగిలేస్తుంది. పూజ సరిగ్గా చేశారండి? ఇదిగో హైకి సరిగ్గా ఇవ్వలేదనో, ప్రమోషన్లు టైంకి ఇవ్వలేదనో, నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్న కంపెనీల్లో సరిగ్గా పనిచేయడం మానేయడమో, అవసరమైతే వేరే కంపెనీలకు జంప్ అవడమో చేస్తారు. కానీ పౌరోహిత్యంలో మేము అలా చెయ్యం. ఏదైనా పద్ధతిగానే చేస్తాము. చాలా శుభ్రంగా పూజ చేశాను, నీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. దయచేయి. ఇదిగో విన్నావా? ఏమిటయ్యా నేను చేసిన పాపం? పౌరహిత్యం చేయడమేనా నేను చేసిన ద్రోహం అని అడుగుతున్నాను. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అర్థమైనా కాపోయినా నీ వేద మంత్రాలే సంస్కృతంలో చదువుతూ హాయిగా బతుకుతున్నావు. నిన్ను పొగుడుతున్నాను కదయ్యా, అయినా నన్ను పట్టించుకోవేమయ్యా? ఒక యాక్టర్ తన కూతుర్ని యాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఒక డాక్టర్ తన కూతుర్ని డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ ఒక పౌరోహిత్యం చేసుకునేవాడు తన కూతుర్ని మాత్రం ఇంకో పురోహితుడికి ఇచ్చి చేయడం లేదు. ఇదిగో నువ్వు ఇలాగ ఏమీ పట్టించుకోకుండా పోతే కొన్నాళ్ళకి అంతరించిపోయిన కాలంలో పౌరోహిత్యం కూడా చేరిపోతుంది. ఆ తర్వాత యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుని నువ్వు పూజలు అవే వీడియోలు చూసుకుంటూ జనాలందరూ పెళ్లిళ్ళు చేసుకునే స్థాయికి దిగజారిపోతారు. ఇది మాత్రం తథ్యం. ఈ బాధ నా ఒక్కరిదే కాదు, పౌరోహిత్యం చేసే చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. మేము పెళ్ళిళ్ళు చేయడానికి తప్ప పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పనికిరావా అని అడుగుతున్నాను. ఒక్క ఆడపిల్ల మమ్మల్ని చూడదేమయ్యా, నువ్వు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలాగా? ఇదిగో నేను ముందే చెప్తున్నాను, ఈవేళ సాయంత్రానికి కనుక నువ్వు ఏదో ఒక మైపు చేసి నాకు ఒక సంబంధం కానీ తీసుకురాకపోతే ఇంకా నీ మొహం కూడా చూడండి. నేను చెప్తున్నాను. నిన్న నేను లాభంలే, పౌరోహిత్యం చేస్తే జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని నన్ను తీసుకొచ్చి ఇందులో పడేశారు కదా మా తాతగారు. ఆయన అనాలి, పెళ్లి పటాకులు లేకుండా మిగిలిపోయారు. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసే. నమస్కారం అండి. ఏంటి నాయన చూస్తుంటే శాస్త్రం తెలిసిన వారిలా ఉన్నారు. నేను మన వృత్తిలో చేరదాం అనుకుంటున్నాను. మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే సిఫార్సు చేయగలరు? నీకు వివాహం అయిందా? లేదండి, ఇది నేర్చుకున్న తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు శివ శివ లీలా శివ శివ బోళా కరుణా నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణా.
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం